అల్లాహ్ అనేవారు ఎంతో పవిత్రులు. వారు ఒక్కరే. వారు బంధాలు లేనివారు, సంతానం లేనివారు, జననం మరియు మరణం లేనివారు, శాశ్వతంగా ఉండేవారు. వారు అధిక తేజస్సును కలిగి ఉన్నవారు. వారి రూపాన్ని ఎవ్వరికీ చూపించనివారు. దైవం అల్లాహ్ను చూడడానికి సాధారణ మానవుని కంటి శక్తి సరిపోదు. ఉన్న చోట నుండే సమస్త లోకాలను, సూర్యచంద్ర నక్షత్రాలను అదుపు చేసేవారు, ప్రజల్ని పరిపాలించేవారు, ఆకలి దప్పికలు లేనివారు, ఒక్క సాష్టాంగ నమస్కారం తప్ప ప్రజల నుండి మరేమీ ఆశించనివారు, చిన్న కీటకాల నుండి పెద్ద జంతువుల వరకు వారి ఆకలిని తీర్చేవారు, మానవులకు జనన మరణాలను ప్రసాదించేవారు, ప్రళయ దినం రోజున ప్రతి మానవుణ్ణి తిరిగి లేపి వారికి ప్రాణం పోసి నిలబెట్టేవారు, వారికి ప్రతిఫలంను ఆ రోజు ప్రసాదించేవారు, స్వర్గ నరకాలకు అధిపతి, ఒకే ఒక్క అధిపతి, జిన్ల జాతికి సమస్త ప్రవక్తలకు, కోట్ల సంఖ్య గల దైవదూతలకు, సూర్యచంద్ర నక్షత్రాలకు, పంచభూతాలకు ఒకే ఒక అధిపతి, ప్రభువు, దైవం అల్లాహ్ ఒక్కరే. అల్లాహ్ అంటే అరబిక్ భాషలో దైవం అని అర్థం.